శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా అండి? బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ప్రకృతి కరుణించింది తల్లి. ఒక్కసారి నేను చెప్పే నీ సాయి మాటలు విను, నీకే తెలుస్తుంది బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి బాబా గారు చెప్పేటువంటి ఆ సందేశం ఏంటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇక అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయి తల్లి. నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతోంది. నీ సాయి చెప్పేది 2 నిమిషాలు మౌనంగా విను, నీకే అర్థమవుతుంది. ఇక రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతోందమ్మా. ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి. అసలు జీవితం అంటే ఏంటో తెలుసా బిడ్డ? ప్రాణం ఉండడమా, లేక ఆనందంగా ఉండటమా, పేరు ప్రతిష్టలు పొందటమా, ఇవన్నీ కాకుండా డబ్బు సంపాదించడమా? ఇదే నా జీవితం అంటే? ఇవన్నీ నీకున్నా లేకున్నా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే. జీవితం అనేది అనుభవం తల్లి. అది అందరికీ కూడా మారుతూ ఉంటుంది. అనుభవం మనిషిని మారుస్తుంది, ఏడిపిస్తుంది, అలానే సంతోషపెడుతుంది కూడా. అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి నిన్ను తీసుకొస్తుంది తల్లి. ఒక విషయం చెప్పనా? భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపు ఉండదు, అవగాహన కూడా ఉండదు, బ్రతకాలి అనే ఆశ కూడా వాటికి ఉండదు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాంటి భయం ఉండదు. అది వాటికి అదృష్టమనే చెప్పుకోవచ్చు. కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నింటిలో విజయం సాధిస్తారు. దానికి కారణం వాళ్ళ తెలివితేటలు. కానీ బిడ్డ, తెలివి మాత్రం ఉంటే సరిపోదు కదా, దానితో ఇది కూడా ఉండాలి. అదేంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు తల్లి. మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవాడు. తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలడు. సుఖదుఖాలను మోయగలడు. ఇంకా ఎక్కువ ఆలోచన శక్తి కలిగి ఉంటాడు. చూడు తల్లి, మనిషి కంటే బలమైనది ఏనుగు, మనిషి కన్నా వేగంగా పరిగెత్తగలిగేది చిరుత, మనిషి కన్నా ఎక్కువ కష్టం చేసేది గాడిద. ఇలా మనిషి కన్నా ఎంతో బలమైన జీవులు చాలా ఉన్నాయి తల్లి. కానీ ప్రతి జీవిని మనిషి నడిపించగలడు, నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనిషికి మాత్రమే బుద్ధి బలం ఉంది కాబట్టి. ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. బిడ్డ, ఎప్పుడూ కూడా నమ్మకం అనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో. ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది కదా, అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది తల్లి. స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవు. ప్రతి రాత్రి తరువాత వచ్చే ఉదయం కొత్త రోజే అని గుర్తించుకో. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎంతో విలువైనవి తల్లి. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు, కానీ రేపు తప్పకుండా నవ్వుతావు. ఇది విధి బిడ్డ. ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం కాదు. దేనినైనా సరే మార్చగలిగే శక్తి భగవంతునికి, కాలానికి మాత్రమే ఉంటుంది.
ఇప్పుడు నీ జీవితం ఒక ఎండిపోయిన పూల తోటలా ఉందని నువ్వు బాధపడకు. దానిని అందమైన పూల తోటగా మార్చడానికి ఒక్క క్షణం చాలు నాకు. అందుకు నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా? ఏమీ లేదు తల్లి. నా పైన నమ్మకంగా ఉంటే చాలు. నిజాయితీగా నమ్మకంగా ఉండు. నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు. ఇక నీ కష్టాలు, బాధలు అన్నీ కూడా నాకు వదిలేసేయి. నేను చూసుకుంటానమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసం మాత్రమే జీవించావు కదా. కానీ ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీ కోసం జీవించు బిడ్డ. నేను ఎప్పుడూ కూడా నా బిడ్డకు తోడుగా ఉంటాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నీ పక్కనే ఉంటాను. నువ్వు ప్రతిసారి భయానికి గురికాకు. నీ తండ్రి నీ పక్కనుండగా నీకెందుకు తల్లి భయం? నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దానిని నీకు నచ్చినట్లు అందంగా మార్చుకో. ధైర్యంగా నడు. నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను కదా. నీ బాబా మాట ఇస్తే తప్పకుండా జరిగే తీరుతుంది. నీకంతా శుభం జరుగుతుంది బిడ్డ. ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఎంత మంచి సందేశం ఇచ్చారండి బాబాగారు. విన్నారా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పారు? మీకన్నా బలమైన జంతువులని కూడా మీ కనుసైగలతో మీరు నడిపించగలరే. ఎక్కడెక్కడికో అంతరిక్షానికే ఎగురుతూ ఉన్నారే. మరి చిన్న చిన్న కష్టాలను చూసి ఎందుకు బిడ్డలారా మీరు భయపడుతూ ఉన్నారు? మీ పక్కన నేనున్నాను కదా. మీ తండ్రి స్థానంలో నేనున్నాను కదా. మరి నా బిడ్డను నేను కింద పడిపోనిస్తానా? మరి నన్ను పక్కన పెట్టుకొని కూడా మీరు భయపడుతూ ఉన్నారంటే నా మీద నమ్మకాన్ని కలిగి ఉన్నారా లేదా అని ఈరోజు బాబాగారు అడుగుతూ ఉన్నారు. నిజమే కదండి. మనం బాబాగారిని అన్నీ అడుగుతూ ఉన్నాం. ఆయన మన పక్కనే ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం. మరి ఆ తండ్రిని పక్కన పెట్టుకొని కూడా మీరు భయపడుతూ ఉంటే బాబాగారికి ఏం గౌరవం ఇచ్చినట్టండి? ఆ తండ్రి మాటలకు ఏం విలువనిచ్చినట్టు? ఒక్కసారి మన కష్టాలను బాబాగారికి చెప్పిన తరువాత ఆ తండ్రి అవి తీరుస్తాడు అని మీరు దృఢంగా నమ్మాలి. నమ్మినప్పుడే మీరు కష్టాల నుంచి బయటపడతారు. మన కష్టాలు తీర్చుకోవడానికి బాబాగారు తన సందేశంలో ఎన్నో మార్గాలు చూపిస్తూ ఉంటాడండి. ఆ మార్గాన్ని మొదటగా గ్రహించిన వాళ్ళు అతి త్వరగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడిపోతారు. నిదానంగా గ్రహించిన వాళ్ళు కొంచెం ఆలస్యంగా వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. కానీ ఎవ్వరూ కూడా ఆ కష్టాలలోనే మిగిలిపోరండి. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనందరం కూడా బాబాగారి బిడ్డలమే. తన బిడ్డలని తాను ఎప్పుడూ కూడా కష్టాల కొలిమిలో వదిలేయడు. వాళ్ళ చెయ్యి పట్టుకొని మరి లాగి బయటపడేస్తాడు కష్టాల నుంచి. ఈ ఒక్క విషయాన్ని దృఢంగా నమ్మండి ఫ్రెండ్స్. ప్రతి బిడ్డకి మంచే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.